ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. 2026 వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువు గారిని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సంవత్సరం మనకు 2025 అయిపోయింది. 2026 దిగ్విజయంగా అడుగు పెట్టబోతున్నాం. వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏంటి? సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు వీళ్ళు? జై శ్రీమన్నారాయణ. అలానే మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మనకి ఏదైతే 2026 సంవత్సరం ఆరంభమవుతుందో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. 2026 సంవత్సరం రావడం అంటే ఇన్ని సంవత్సరాలు దాటుకొని సిల్వర్ జూబ్లీ అయిపోయింది అనుకోవచ్చు. 10 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి చాలామందికి, నాకు కూడా. అలానే వృశ్చిక రాశి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఈ 3 నక్షత్రాలు కూడి కలిపినటువంటి రాశి వృశ్చిక రాశి. అంటే జ్యేష్ఠలో 2 నక్షత్రాలు ఉంటాయి, ఇందులో వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి అనగానే అందరికీ గుర్తొచ్చేది అంటే గ్రహాల సైతం కూడా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి రాశి వారికి. మిశ్రమ ఫలితాలే ప్రతి సంవత్సరం మనం చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎక్కువ గ్రహాలు వీరికి కలిసి రావు, 2-3 గ్రహాలు వీరికి కలిసి వస్తాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కేతువు, కుజుడు, వీళ్ళు ఎప్పుడు వస్తారు? ఎప్పుడో 2-3 సంవత్సరాలకు వస్తుంటారు. ఈ రాశిలోకి కేతువు అయితే ఏకంగా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. అంటే వీరికి అదృష్టం కూడా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాకపోతే వీరి దాంట్లో 9, 6, 3 ఈ 3 స్థానాల్లో కనుక కేతు ఉంటే కలిసి వస్తుంది. ఆ అదృష్టం వీరికి కుంభరాశిలో రాహు ఉండడంతో ఇక్కడ సింహరాశిలో కేతు ఉన్నాడు. అదొకటి వీరికి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ఇక జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాల్లో కూడా శుక్రుడు, కుజుడు, బుధుడు ఈ 3 కూడా మకర రాశి నుంచి మీన రాశి వరకు సంచరిస్తూ ఉంటారు ఈ 3 మాసాల్లో. ఆ సంచరించినప్పుడు వారి యొక్క గ్రహచరిత అంటే వారి యొక్క చూపు ఈ యొక్క వృశ్చిక రాశి మీద పడింది. కాబట్టి ఎడ్యుకేషన్లో ఎవరైనా పిల్లలు చదువుకోవాలన్నా, వేరే యూనివర్సిటీలో సీట్ కావాలన్నా, పోటీ పరీక్షల్లో బాగా రావాలన్నా వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాల్లో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అనూహ్యమైనటువంటి జీవితం వీరికి ఉంటుంది. మరొకటి ఎడ్యుకేషన్ పరంగా ఇన్స్టిట్యూట్స్ కానీ, బుక్ స్టాప్స్ కానీ, ఏదైనా దానికి సంబంధించిన కన్సల్టెన్సీస్ కానీ, విదేశాలకు వెళ్ళిన కన్సల్టెన్సీ కానీ, పాస్పోర్ట్స్ కానీ, దానికి సంబంధించిన మరమ్మతులు కానీ, హాస్పిటల్ రంగాల వారికి, అలానే నర్సెస్, డాక్టర్స్ ఎగ్జామ్స్ రాయడానికి 3 మాసాలు అయితే అనుకూలంగా ఉంటుంది. నేషనల్ లెవెల్లోనే ఎగ్జామ్స్ రాయొచ్చు, పాస్ అవుతారు, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఏది వృశ్చిక రాశి వారు. గ్రహాలంతా సానుకూలంగా ఉన్నాయి. ఇకపోతే వీరికి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు అయితే కనుక ఆరోగ్యపరంగా ఏదైనా దీర్ఘకాలికంగా ఆరోగ్యం ఉంటే కనుక చూపించుకునే దానికి వీరికి కుజుడు అలానే గురువు 2 కూడా మంచి యోగంలో ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నప్పటికీ కూడా నెరవేరుతూ ఉంటాయి. ఇక లవ్ మ్యారేజెస్ కూడా సక్సెస్ అయ్యేలా ఉంది ఈ 3 మాసాల్లో. జూన్ వరకు కూడా ప్రయత్నం చేస్తే, ఎందుకంటే శుక్రుడు కూడా మంచి ఉచ్చంలో ఉన్నారు. ఈ రాశిని చూసినట్టయితే కనుక 6వ రాశిలోకి వెళ్ళిపోతారు ఈ 3 మాసాల్లో. అంటే మేషరాశికి అలానే మేషరాశి అలానే వృషభ రాశిలో ఉంటారు. కాబట్టి ఆ శుక్రుని యొక్క శుభదృష్టి కూడా వీరి మీద 180 డిగ్రీలు ఉంటుంది ఆ మాసాల్లో. కాబట్టి వీరికి పెళ్ళిళ్ళు కూడా అయ్యేటువంటి ఆలోచన, లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అయ్యేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాలు అయితే చేవృత్తులు. ఇప్పుడు ఎలాంటి చేవృత్తులు చేస్తారో, ఇప్పుడు కరెంటు పని కావచ్చు, కుండలు బుట్టలు అల్లే వాళ్ళు, ఇలా సంథింగ్ చేవృత్తులు ఉంటాయి. అలాంటి చేవృత్తులు అంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా చేవృత్తుల కిందే వస్తుంది. బిల్డర్స్గా ఉంటారు, టాప్ మేస్త్రీలు అందరూ కూడా. ఇంకా ఇనుము, ఇటుక, ఇసుక కష్టపడే తత్వంతో ఉండే వాళ్ళు ఉంటారు, హార్డ్వేర్, ఇలాంటి వాళ్ళకు కూడా మంచి అనూహ్యమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. 3 మాసాల్లో ₹1,00,00,000 అప్పు అయినా 10 కోట్లు సంపాదించేటువంటి ఓనర్లు వారికి వస్తాయి. అలాంటిది సెప్టెంబర్ వరకు కూడా ఖర్చు వస్తాయి. ఇక్కడ వారు ఏంటంటే కొన్ని రకాల దానాలు చేయాలి. అక్కడ నవగ్రహాలకి నవధాన్యాలు దానం చేసుకుంటే ఈ 3 మాసాలు మనం అనుకున్నటువంటి విధానం అయితే వీరికి ఉంటుంది. లేదా దత్తాత్రేయ స్వామివారి పఠనం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో ఏదైనా అర్చన, అభిషేక అన్నులు ఏదైనా చేసుకోవచ్చు. ఏదక్కడ నైవేద్యం ఏదైనా స్వామివారికి కుడుములు కానీ, ఉండ్రాలు కానీ, బొబ్బట్లు, జొన్న రొట్టెలు ఏవైనా సరే దత్తాత్రేయ స్వామివారికి ప్రసాద నైవేద్యం పెట్టినట్టయితే వీరికి ఆ 3 మాసాలు రియల్ ఎస్టేట్ కావచ్చు, అలాంటి వ్యాపారాల్లో వీరికి అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3-4 మాసాలు కూడా వీరికి ఇక అనూహ్యంగా డబ్బులు కలిసి రావడం, ఫైనాన్స్ వ్యాపారాలు, మ్యూచువల్ ఫండ్స్, అలానే ఆన్లైన్ బిజినెసెస్, బెట్టింగ్లు కాదు బిజినెసెస్ లాంటివి వీరు పెట్టుకున్నట్టయితే కనుక అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు వీరికిను. ఇక గ్రహాలు కూడా వీరికి లాస్ట్కి వచ్చేటప్పటికి ఒకటి కుజుడు, 2వది శని, 3వది రాహువు. ఈ 3 గ్రహాలు లాస్ట్ వచ్చి యోగిస్తున్నాయి. కాబట్టి వీరు ఏం చేయాలంటే ఒక వెండి పాత్ర,
ఒక రాగి పాత్ర లేదా కలిగినటువంటి ఒక రూపు ఏదన్నా దాంట్లో గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు ఇవన్నీ కూడా కలిపి నల్ల నువ్వులు ఇవన్నీ కూడా 5 రకాలు ఒక్కొక్కటి 1 కిలో చొప్పున కలిపేసి ఆరికి వెండి పాత్ర ఒకటి, రాగి పాత్ర ఒకటి, చిన్న గ్లాసులను తీసుకొని బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఏది డిసెంబర్లో ఇస్తే వారికి అనూహ్యంగా కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు. ఇది వారి యొక్క గ్రహస్థితి. ఇలా కాకుండా గ్రహస్థితి ఈ రకంగా ఉంది కదా, గ్రహస్థితిని అనగానే మీకు ఏమనిపించింది? వృశ్చిక రాశి వారికి చాలా బాగుందండి, అసలు వీరికి మించిన వాళ్ళు ఇంకెవరు లేరు, 2025 సంవత్సరాలు అదృష్టవంతులు, గ్రహాలన్నీ సానుకూలంగా ఉన్నాయి ఇంక వీరికి అనుకుంటారు కదా. కానీ వీరి మీద కూడా కన్నేస్తారు. వీరికి 2025 సంవత్సరంలో పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే పెళ్ళిళ్ళు అవుతాయి. ఎక్కడంటే 19 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వారికి అయితే జూన్లో పెళ్ళి అయిపోతుంది ప్రయత్నం చేస్తే. ఇక జూన్ నుంచి డిసెంబర్ లోపు అయితే కనుక 36-40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా పెళ్ళి అవుతుంది. కానీ ఒకసారి చేసుకున్న వాళ్ళకైతే కాదు, మొదటిగా చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి. ఇందులో మకర రాశి, కుంభరాశి, అలానే మేషరాశి, అలానే మిథున రాశి, సింహరాశి వీళ్ళని చేసుకోవచ్చు. ఈ రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా గురుగారు, ఈ భార్యాభర్తల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండిపోతుంది? అక్రమ సంబంధాల వల్ల కావచ్చు, మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా వరకు బయట సమస్యలు అయితే వస్తున్నాయి. అలాగే అయిన వాళ్ళని నమ్మక ద్రోహం చేయడం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రపంచం మొత్తం అలానే అయిపోయింది. దానికి ప్రికాషన్స్ ఏం లేదు, నాశనం అయిపోవటమే. ఎవడైనా నెత్తిని చేయబెట్టాడంటే మనం వాళ్ళతో పాటు వెళ్ళిపోవటమే. ఒకప్పుడు గారడీ విద్యలను వచ్చేవి ఊళ్ళల్లోకి, కొంతమంది వచ్చేవారు, కాటిపాపులని, వీరముష్లని ఇలా వచ్చేవారు అనమాట. బైరేగులు ఇలా వచ్చేవారు. వారు ఏంటంటే కనికట్టని చేస్తారు. ఇప్పుడు కనికట్టు ఉంటుంది. కనికట్టు అంటే ఇప్పుడు ఏమంటే మ్యాజిక్ చేస్తారన్నమాట. వాళ్ళు ఏంటంటే చేయిలో రూపాయి పెట్టుకుని ఇటు రూపాయి ఇటు మాయం చేస్తూ ఉంటారు, అటు ఇటు తిమ్మిని విమ్మిని చేస్తారు. అలాంటి ఇప్పుడు అందరూ చేస్తున్నారు. గురువునని చెప్పుకుని అవతారం వేసుకుని కిరీటాలు పెట్టుకుని 10 ఉంగరాలు పెట్టుకుని ప్రతి ఒక్క దరిద్రుడు కూడా గురువు అని చెప్పుకుని అవతారం వేసుకున్నాడు. అందరూ కూడా ఇలాంటి కనికట్లు చేసి జనాన్ని లాగేస్తూ ఉన్నారు, డబ్బులు కానీ జనాన్ని కానీ. వీళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా ఏరేయాల్సిందే. అయితే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే జనాన్ని నాశనం చేయడానికి చాప కింద నీరులాగా చేరారు. రోజు డబ్బు సంపాదించడానికి ఇది ఒక అనుకూలమైనటువంటి సమయంగా కుదురుతుంది వారికి. వీరందరూ కూడా ఏం చేస్తారంటే జనాన్ని నాశనం చేయడానికి ఎవరో భార్య మేము కన్నేయడం, ఎవరో భర్త మేము కన్నేయడం లాంటివి చేసి వారందరినీ ఉసుగొలిపిచ్చేసి వారికి హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం లాంటివి చేసేసి సంసారంలో బొగ్గుపోలు చేస్తూ ఉన్నారు, నిప్పులు పోస్తూ ఉన్నారు. దీనివలన సంసారం నాశనం అవుతుంది. ఈ జాతకాలు రావు. ఇక మనం ఏ పని చేద్దాం అనుకున్నా ముందుకు వెళ్ళలేము, అష్టదిబ్బందన అయిపోతాం అనమాట. రేపొద్దున ఎవరితో మాట్లాడాలంటే వెళ్ళలేము, ఏ పని చేద్దాం కుదరదు, అవ్వదు, తినలేము, కోపం ఎక్కువ వస్తుంది, చిరాకు, డబ్బులు ఉండవు, ఏ పని చేద్దాం అవ్వదు. అసలు ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, ఎటైనా పోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది, చివరికి రోడ్డు మీద పడి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వీరు ఎంత హోదాలో ఉన్నా కూడా దిగజారిపోతూ ఉంటారు. ఇవన్నీ జాతకాల్లో ఉండవు. ఇవన్నీ కూడా మనం చేయించేటువంటి యజ్ఞ, యాగ, హోమ, జప, తపత అన్నిట్లో ఉండవు. కేవలం హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ ఇలాంటి చెడు క్రియలు ఉంటాయి. ఈ చెడు క్రియలు కూడా కొన్ని వందలు ఉన్నాయి. దాంట్లో ఏదైనా చేయించి మన మైండ్ని, మన మనసుని మార్చేస్తాయి. మనం ఎదగకుండా చేసేస్తాం. దారిద్రం బట్టి ఫోటో ద్వారా కూడా చేస్తున్నారు. ఫోటోతో కూడా చేయొచ్చు అండి. దరిద్రం ఏ విధంగా చేయొచ్చు. మీరు నడుస్తుంటే మీ కాలి కింద మట్టితో కూడా చేయొచ్చు, మీ బట్టలతో కూడా చేయొచ్చు. ఎన్నో రకాలు ఉన్నాయి ఇందులో చేసేదానికి. ఇక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మనిషి గ్రహంతో. మనుషుల వల్ల ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. దీంతోపాటు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళని నమ్ముకుంటే ఇది అవుతుంది కాబట్టి గురువుని నమ్ముకోవాలి. ఏదైనా గురువు ఉన్నారంటే గురువు కూడా దరిద్రులు కాబట్టి మంచి గురువుని ఎంచుకోవాలి. ఆడికి వెళ్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలా జాతకాలు అయితే ఇవన్నీ దొరకవు, జాతకాల్లో ఇవన్నీ ఉండవు. దీంతోపాటు మనకి ఇంకా అనూహ్యమైన అదృష్టం కావాలంటే దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. దాంతోపాటు వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ కాఫీ కలర్, అలానే గ్రీన్, ప్యారెట్ గ్రీన్ వీరికి బాగా అద్భుతం కలిసి వస్తుంది. ఎందుకంటే బుధుడు వీరికి అనుకూలంగా ఉంటాడు కాబట్టి. కాఫీ కలర్ వచ్చి కుజుడికి సంబంధించింది కాబట్టి ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి కలర్స్ ఇవైతే ఉంటాయి. వీరికి లక్కీ నెంబర్ 7, 3 ఈ 2 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటే డబ్బులు లాగొస్తాయి. 7 నెంబర్ 3 నెంబర్ మామూలు విషయం కాదు, డబ్బు లాగేస్తుంది. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఏదైనా ముందుకి పని కోసం వెళ్తే అది కూడా కలిసి వస్తుంది. కాబట్టి 7, 3 2 నెంబర్ లక్కీ నెంబర్ అని చెప్పొచ్చు. ఇక వీరికి శుక్రవారం, మంగళవారం ఈ 2 వారాలకు అద్భుతంగా ఉంటాయి. వీరికి ప్రతి మాసంలో కూడా ప్రతి వారం కూడా 2 తిథులు, 2 నక్షత్రాలు ఇవన్నీ బాగుంటాయి. తర్వాత వీరికి వృశ్చిక రాశి వారికి వీరికి అనూహ్యంగా ఇంకేదైనా గురువుగారి దగ్గరికి వెళ్తే మంచి కలిసి వచ్చడానికి సానుకూలంగా ఉంటుంది. పరిహార మార్గాలు దొరుకుతాయి. ఇక దీంతోపాటు మరి ఇన్ని చెప్పారు కదా, మరి మన దగ్గర సంగతి ఏంటంటే సరస్వైన ధరల్లోనే మంత్రోచ్చారణ చేసి వారి సమస్యలకి పరిష్కార మార్గం చూపించేందుకు మంచి వస్తువులు మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో కిట్లు ఉన్నాయి. వారు ఏది వాడుకున్నా కూడా మంచి ఉపశమనం పొందవచ్చు. వారు దాంట్లో ముఖ్యంగా ఈ
వారి సమస్యను బట్టి దీంట్లో యంత్రం ఉంటుంది. ఆ సమస్య పరిష్కార మార్గం ప్రతి ఒక్కరు కూడా ఈ ఒత్తి ప్రతి ఇంట్లో కూడా సాయంత్రం సమయంలో కానీ నైట్ టైంలో కానీ ఈ ఒత్తిని వెలిగించుకుంటే కనుక వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ ఇలా చిటికలో వెళ్ళిపోతాయి. ఈ ఒత్తి ప్రతిరోజు వెలిగించుకోవాలి. దీనికి ఒక సమయం, ఒక సందర్భం, ఒక కిట్ ఉంటుంది, ఇన్ని రోజుల కోర్సు ఉంటుంది, వారి సమస్యను బట్టి ఉంటుంది. అది దాన్ని సంప్రదిస్తే నేను మీకు వివరం ఇవ్వగలుగుతా. దీంతో పాటు ఇంట్లో వేసుకుంటున్న సాంబ్రాణి, ఇది ఇంట్లో వేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న చిరాకులు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆర్థిక సమస్యలు అన్నీ ఇంట్లో కొట్లాడుకుంటుంటే వాళ్ళందరూ కూడా సానుకూలంగా వస్తారు, మాట వింటారు, అంతా కూడా బాగుంటుంది సాంబ్రాణి వల్ల. ఇక వ్యాధికి ఇంట్లో ఏదైనా చేతబడి చేయించినారు, ఇంట్లో దెయ్యాల భూతాలు తిరుగుతున్నాయి అంటే ఇది అష్టదిబ్బంది ముడుపు. ఇది ఇంట్లో పాతి పెట్టాలి ఎక్కడైనా మూలన. ఇది ఇంట్లో పెట్టినట్టయితే కనుక అష్టదిబ్బంది, ఇంట్లో అలాంటి చెడు క్రియలు రావు, ఇంక ఎదుట రానియకుండా ఇల్లు బాగుపడుతుంది. అలానే మనకి ఇంటికి సింహద్వారాన్ని కట్టేటువంటి అష్టదిబ్బందిని ముడుపు. ఇది సింహద్వారాన్ని కట్టుకోవచ్చు, ఇది అష్టదిబ్బంది ముడుపు. దీని ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులు, ప్రేమ, అనురాగం, ఆప్యాయత లాంటివి వస్తాయి అన్నమాట. దాంతోపాటు వీరికి తులసిమాల, ఈ తులసిమాల ధరించుకుంటే ఆర్థికపరమైన ఇబ్బందులే కాకుండా దేవుని యొక్క ధ్యానంలో కూడా ఉండేటువంటి అదృష్టం ఉంటుంది, మనకు అన్నీ కలిసి వచ్చేదానికి ఉంటుంది. కాబట్టి ఈ మీద తులసిమాల ధరించుకోవచ్చు. ఇక వీటితో పాటు మన దగ్గర చాలా రకాలైన వస్తువులు సరస్వైన ధరలోనే ప్రేక్షకుల వద్దకి చెంతకే చేయించేటువంటి అదృష్టం అవకాశం ఉన్నది. అలానే మనం మంత్రోచ్చారణ చేసేసాం, ప్రతి వస్తువు కూడా వారికి సమస్యను కూడా ఆ సమస్య నుంచి పరిష్కార మార్గం దొరికేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక దీనితో పాటు దేవుని యొక్క ధ్యానం కావాలి. కాబట్టి ఎవరైనా సరే ఒక్కలు పోగలు ఉంటాయి కదా, ఒక్కలు, కిస్మిస్, జీడిపప్పు, బాదం ఇవన్నీ కూడా కలగలిపి పేస్ట్ చేసుకొని దానికి 1 లీటర్ పచ్చిపాలు కలుపుకొని అవన్నీ కూడా తీసుకెళ్ళి నాగమయ్య స్వామి పడకల మీద కానీ లేదా కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు కూడా వీరి మీద చెడు క్రియలు జరగకుండా ఉండేందుకు మీకు అన్నీ కూడా ఇది ఐటమ్ ఉంది కదా, ఏదంటే రేగిపండు ఆకు, రేగిపళ్ళు దొరుకుతాయి కదా, దాని ఆకు తీసుకుని వెళ్ళి ఇంట్లో మరగించాలి నీళ్లు. ఆ మరిగించిన నీళ్ళు స్టోరేజ్ చేసుకోవాలి. పట్టికి కూడా వేసి కాగబెట్టుకోవచ్చు. 2 వేసి కాగబెట్టినటువంటి నీళ్ళని స్టోరేజ్ చేసుకొని ప్రతిరోజు స్నానం చేసుకుని ఇంట్లో ఒక 10 ml వేసుకొని స్నానం చేసినట్టయితే కనుక జీవితంలో మళ్ళీ మీ దగ్గరికి చెడు క్రియలు కానీ జరగవు. మిమ్మల్ని మోసించారంటే కూడా ఆమడ దూరంలో వెళ్తారు. ఇలాంటి ప్రక్రియ చేసుకోవాలి. దీంతోపాటు ప్రతిరోజు కూడా తెల్ల ఆవాలు మనమే సాయం సంజయ్ వాళ్ళ దిష్టి తీసేసుకొని తెల్ల ఆవాలు ఒక 7 సార్లు క్లాక్ వేసి దిష్టి తీసుకొని ఎక్కడ పొదలుగా చెట్లు వేసేయాలి. ఇన్ని రకాల అదృష్టాలు ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ వృశ్చిక రాశి వారు 2020 సంవత్సరంలో అదృష్టవంతులు అవ్వాలి. దాంట్లో వృశ్చిక రాశి వారు ఒకరు అవ్వాలని కోరుకుంటూ, ఇక మనకి ఏదైనా ఉంటే కూడా మన మాస ఫలాల్లో కూడా మనం మళ్ళీ చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ఇచ్చేసుకోవచ్చు. దీంతోపాటు జాతకంలో కొన్ని రకాలు ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జాతకం ఒకటే కాదు, జాతకంతో పాటు చెడు వ్యసనాలు కూడా ఉన్నాయి, అలానే చెడు తత్వం కూడా ఉంటుంది. ఎవడో చేయించిన పాపానికి మనం బలవుతున్నాము, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇంకా మీకు ఏదైనా సమస్య ఉంది అంటే కనుక ఖచ్చితంగా అవి చెడే అని చెప్పుకొని మనం చెప్పుకోవాల్సిందే. జాతక ప్రకారం బాగుంది, మీరు అనుకున్న పని ముందుకెళ్ళట్లేదు అంటే అది చెడు. కాబట్టి అవన్నీ కూడా మన మందికి దగ్గర ఆకకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా నాలాంటి వాళ్ళని సంప్రదిస్తే మీకు పరిష్కార మార్గం అనేది సూచించబడుతుంది. కాబట్టి ఆ మేర అందరూ అదృష్టవంతులు అవ్వాలి. దాంట్లో వృశ్చిక రాశి వారు ఉండాలి. 2026 సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా వృశ్చిక రాశి వారి పరిస్థితి 2026 ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్.